ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి లంచ్ రెసిపీస్ అని మామిడి పండు చూపిస్తున్నా. ఈరోజు లంచ్ రెసిపీ ఇదే అనుకుంటున్నారా? కాదు, అన్నంలో తినడం అలవాటు. అట్లానే ఒక పాల ప్యాకెట్ ఒక్కటే దొరికింది. ఎర్లీ మార్నింగే లేస్తాం కదా, అందుకనే ఒకటే దొరికింది. 3 బత్తాయిలు తీసుకొని వచ్చా, ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను. ఈరోజు ఏం వంట చేశానో చూసేసేయండి. ఇంకా తెచ్చిన కూరగాయలు ఏంటో కూడా చెప్పేస్తాను. బెండకాయలు తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను, టమాటాలు కూడా కేజీ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూర చేద్దామని చెప్పి కాయలుగా చేస్తాను. క్యాప్సికమ్ ఎప్పుడు కాయలుగానే చేస్తేనే బాగుంటుంది, లేదంటే పూర్ణం పెట్టి చేస్తే బాగుంటుంది. ఆనియన్ వేసి సన్నగా తరిగి చేస్తూ ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడూ చేయలేదు, నాకు ఇష్టం ఉండదు కూడా. ఇంకొకటి, ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తున్నాను, ఒక కూర కాకుండా. మామిడికాయ పప్పు చేసినప్పుడే వీడియో ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను, లేదంటే పాలకూర చేసినప్పుడు ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను, కానీ డైలీ అయితే చేయను. వీక్లో ఒకసారి పాలకూర చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆకుకూరలు హెల్త్కి మంచిది కదా. అన్ని ఆకుకూరలు తింటూ ఉంటా. గోంగూర, పాలకూర, చుక్కకూర, గంగవాయల కూర మామిడికాయలో వేసి తింటాను. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, అందుకనే మామిడికాయ పప్పు ఎక్కువగా చేస్తూ ఉన్నాను. చింతకాయ పప్పు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కట్ చేస్తుంటే మా మనవరాలు వీడియో తీస్తోంది, అందుకనే మీకు అంత లాంగ్ నుంచి కనిపిస్తోంది. చూడండి, ఇక్కడ ఇంకా వీడియో ఆపలేదు, వెంటనే కూడా కంటిన్యూ అవుతుంది. క్యాప్సికమ్ వచ్చి కాయలుగా చేస్తున్నానని చెప్పాను కదా. నూనె వేసుకోవాలి, తీరగమూత మటుకు ఏమీ వేసుకోవద్దు. కాయలన్నీ వేసేసిన తర్వాత పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. నేను మూత పెట్టేశాను, కానీ ముందుగా పసుపు వేయలేదు. అది మీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ముందు వేసుకోవచ్చు, మూత తీసి తర్వాత మగ్గినాక కూడా వేసుకోవచ్చు. కాయలుగా ఉన్నప్పుడు మనం ఉప్పు వేస్తే పట్టదు కాబట్టి అందుకనే పసుపు ఒక్కటే వేయాలి అని చెప్పాను. కొంచెం మగ్గాక వేస్తే కాయల లోపలికి కూడా వెళ్తుంది కదా, అందుకనే కొంచెం మగ్గాక చిన్న సెగ మీదనే ఈ కాయలు మగ్గించుకోవాలి. ఎందుకంటే కాయలుగా ఉన్నాయి కదా, పెద్దగా పెట్టి మనం మూత పెట్టినా కూడా మాడిపోతుంది. ఇవన్నీ అయిపోయినాక మనకు కూర అయిపోయింది అని అన్నప్పుడు కారం వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగాక ఆ కారం మొత్తం ముక్కలకి పట్టాక అప్పుడు మినప్పిండి వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి, లేకపోతే కనుక మాడిపోతుంది. ఇక్కడ మినప్పప్పు పిండి వేసుకున్నాను కదా, మినప్పప్పు కాకుండా శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే పుట్నాల పప్పు, జీలకర్ర, ఎల్లిపాయ వేసుకొని కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. కూర మటుకు సూపర్గా ఉంటుంది ఈ స్టైల్లో చేసుకుంటే. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అన్నము, కొత్త ఆవకాయ, మామిడి పండు, మజ్జిగ, క్యాప్సికమ్ కూర, ఇవి మా ఇంట్లో స్పెషల్స్. ఇంకా ఫైనల్గా మా ఫ్రెండ్ ఇచ్చిన నిమ్మకాయ పచ్చడి. వేడి అన్నంలో నూనె వేసుకొని తింటుంటే ఆహా, జ్వరం వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది కదా. మరి మీరు కూడా నిమ్మకాయ పచ్చడి పెట్టారో లేదో కామెంట్ చేయండి. బాయ్, మరి సబ్స్క్రైబ్.